హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో అమ్టి రెసిపీ చూద్దామండి. ఇది మహారాష్ట్ర పాపులర్ రెసిపీ. నేతి బొబ్బట్లతో పాటు ఇది చాలా ప్రిఫర్ చేస్తారు. యూట్యూబ్లో నేను సెర్చ్ చేసినంత వరకు ఈ రెసిపీ తెలుగులో ఎవరూ పెట్టలేదండి. సో మేబీ నాదే ఫస్ట్ వీడియో ఏమో. ముందుగా దీనికోసము మనము నేతి బొబ్బట్ల కోసము శనగపప్పు ఉడకబెట్టుకుంటాం కదా, ఆ వాటర్ ఇవి. సో ఈ వాటర్తోనే మనం అమ్టి చేస్తాము. సో ముందుగా హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుమండి. ఇది మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సో చూసారా, ఈ కలర్ రావాలి. సో ఇప్పుడు ఒక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 నుంచి 3 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్లేవర్స్ అంతా ఆయిల్లో వెళ్ళేదాకా. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అవి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. సో ఇప్పుడు పచ్చివాసన వెళ్ళాక ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ సన్నగా కట్ చేసుకున్నాను, అవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటోస్ అనేవి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి మనము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం అండి, ఇవి 3 యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి అయితే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది బొబ్బట్లోకి. బొబ్బట్ మనకు తీయగా ఉంటుంది కదా, సో అందులోకి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు టమాటోస్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. సో చూసారా, టమాటోస్ మెత్తగా అయ్యాయి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి తురుము, అది వేసుకుందాము. సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. సో ఇప్పుడు అంతా కలిసినాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పు నీళ్ళు ఉన్నాయి కదా ఉడకబెట్టినవి, సో ఆ వాటర్ యాడ్ చేసుకుందాము. సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. సో కలుపుకొని ఇది మూత పెట్టుకొని ఒక బాయిల్ వచ్చేదాకా ఉడికించుకుందాము. ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూసారా, బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. సో ఈ అమ్టి అనేది మనకి ఈ నేతి బొబ్బలతో పాటు కొంచెం మసాలాగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. సో ఇక్కడ నాకు కొంచెం అమ్టి అనేది చిక్కబడినట్టుందండి, అందుకు హాఫ్ టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మనకు అమ్టి అనేది కొంచెం పల్చగా ఉండాలి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ మనము ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకు 2 కొంచెం తక్కువగా అనిపించాయి. సో 2 హాఫ్ టీ స్పూన్ చొప్పున యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాను. సో ఇప్పుడు ఆ కారం కానీ యాడ్ చేసాం కాబట్టి ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. సో 1 మినిట్ కుక్ అయినాక మనకు అమ్టి రెడీ అయిపోతుందండి. కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే అంతే. సో ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.